భారతదేశంలో ఇప్పుడు ప్రధానంగా ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మళ్ళా మూడవసారి 350 నుంచి 392-93 సీట్ల మధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడోసారి ప్రధానమంత్రిగా భారతదేశ రథసారథిగా భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది క్లియర్ కట్గా సర్వే సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి. ఇండియా కూటమి సభ్యులు వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో సనాతన ధర్మం పట్ల, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తూ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియా కూటమికి మైనస్గానే వచ్చినటువంటి పరిస్థితి. అలానే ఎన్డీఏ కూటమికి అవన్నీ కూడా ప్లస్ అయినటువంటి పరిస్థితిగా ఉంది. ఇండియా కూటమి సభ్యులు వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో అవి ఏవి కూడా నరేంద్ర మోడీ గారి మీద కానివ్వండి, భారతీయ జనతా పార్టీ మీద కానివ్వండి, ఏది కూడా కొంచెం కూడా ఎఫెక్ట్ అనేది చూపించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. భారతదేశంలో హిందువుల చిరకాల కోరిక అయినటువంటి అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఓవరాల్ గ్రాఫ్ కానివ్వండి పెరిగిందే కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. చాలా సంస్థలు నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ తగ్గింది అని చెప్పి రాశాయి, కానీ అవి ఏవి కూడా ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఇంకా నరేంద్ర మోడీ గారి గ్రాఫ్, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. సో ఆ ఫలితంగానే ప్రజల యొక్క వేవ్ అనేది కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలి, నరేంద్ర మోడీ గారే ఈ దేశ రథసారథిగా ఉండాలి అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినట్టుగా మనకి సర్వేల యొక్క ఫలితాలలో మనకు అర్థమవుతా ఉన్నది. ఏది ఏమైనా కానీ మూడోసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు యొక్క సారథ్యంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతా ఉన్నది ఈ కేంద్రంలో మరొకసారి.